హే గాయ్స్, ఏంటి స్టార్టింగే చేపలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజైతే మా ఇంట్లో నెల్లూరు చేపల పులుసు అయితే చేయమని చెప్పాను మా అమ్మకి. ఇంకా అందుకే చేపలు తీసుకుందామని చెప్పి నేను మా అమ్మ అయితే మార్కెట్కి వచ్చాము. అక్కడ కేజీ అయితే 200 చెప్పారు. ఇంకా మాకు 1 కేజీ అయితే ఎక్కువైపోతుందని చెప్పి ఒక ఫిష్ అయితే తీసుకున్నాము. అవి తీసుకొని ఇంటికి వచ్చాక మా అమ్మ అయితే 3 times సాల్ట్ వేసి అయితే వాష్ చేసేసారు. ఇంకా ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని అయితే బాగా ఫ్రై చేసేసుకున్నారు. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలంట. ఇంకా ఆ తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసాక అయితే మా మమ్మీ టమోటా అయితే యాడ్ చేసేసారు. ఇంకా ఇవన్నీ అయితే బాగా బాయిల్ చేసేసుకున్నారు. ఇంకా లాస్ట్లో పౌడర్ వేయడానికి అయితే మా అమ్మ ధనియాలు, మెంతులు అండ్ ఆవాలు అయితే మూడింటిని కలిపి ఫ్రై చేసేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత మూడింటిని అయితే మిక్సీ పట్టుకున్నారు. ఇంకా ఆ పౌడర్ అయిపోగానే మళ్ళీ గార్లిక్ వేసి అయితే రెండోసారి కూడా మిక్సీ పట్టారు. ఇంకా ఆ తర్వాత ముందే పెట్టుకున్న టమోటా గ్రేవీలో అయితే పసుపు, కారం అండ్ మళ్ళీ చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకున్నారు. ఈ పులుసులోనే మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి. ఇంక ఈ పులుసు అంతా కొంచెం బాగా ఉడికిపోయేదాకా ఉంచుకొని ఆ తర్వాత మళ్ళీ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే ఫిషెస్ అయితే యాడ్ చేసుకోవాలి, అన్నీ ఒకేసారి కాకుండా. ఇంకా ఆ తర్వాత ఈ ఫిషెస్ అన్నీ ఒక 10 to 15 minutes అయితే బాగా ఉడికించుకోవాలి. ఫిష్ మొత్తం ఉడికిపోయాక అయితే ఇంకా మళ్ళీ మా మమ్మీ మామిడికాయ ముక్కలు అయితే వేస్తారు. ఇంకా అవన్నీ కూడా కొంచెం బాగా ఉడికిపోయాక అయితే లాస్ట్లో మనం ముందు పట్టుకున్న పొడిని అయితే యాడ్ చేశారు. ఇంకా ఆ పొడిని కూడా యాడ్ చేసేసాక ఒక 5 minutes అయితే ఉంచారు. గరిట పెడితే చేపలు విరిగిపోతాయని చెప్పి మా అమ్మ అయితే అలా మిక్స్ చేశారు. ఇంకా అలా మిక్స్ చేసి ఒక 5 minutes అయితే మసాలాని కొంచెం బాగానే ఉడకపెట్టారు. ఇంకా మసాలా అయితే ఉడికిపోయాక అయితే లాస్ట్లో మా అమ్మ కొత్తిమీర వేసేసింది. కొత్తిమీర వేసేసి అయితే ఇంక దించేసింది అనమాట. ఫైనల్గా నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నెల్లూరు చేపల పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి గాయ్స్. బాయ్.